హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి బ్రదర్స్. ఈ రోజు మన రాజా సాబ్ ఫైనల్గా రాజా సాబ్ టీజర్ దిగింది. ఎలా ఉంది అని చెప్పాలంటే ప్రభాస్ ఎలా ఉంటాడో అలా ఉంది. ఎన్నో ఏళ్లగా చెప్పాలంటే రోజులు నెలలు కూడా కాదు, ఏళ్లగా మిస్ అవుతున్న ప్రభాస్ ఫైనల్గా స్క్రీన్ మీదకి వచ్చేసాడు. మనం కావాలి చూడాలి అనుకున్న మారుతి డైరెక్టర్ గురించి చాలా అపనమ్మకం పెట్టుకున్నాం. చాలాసార్లు మీరు నేనని కాదు, చాలా వరకు అందరూ అపనమ్మకం పెట్టుకున్నారు. ఏం చేయబోతున్నాడు మన ప్రభాస్‌తో అని. కానీ సింపుల్ వన్ వర్డ్‌లో చెప్పాలంటే ర్యాంప్ ఆడించేసాడని చెప్పాలి. ట్రైలర్‌లోని విజువల్స్ టాప్ నాచ్‌గా ఉన్నాయి. ఒక సైడ్ పర్పుల్ కలర్‌ని, ఆరెంజ్ కలర్‌ని, రెడ్ కలర్‌ని యూజ్ చేసిన విధానం, ఆ డిజిటల్ మిక్సింగ్ ఎంత ప్యూర్‌గా ఉందంటే ఎక్కడ మనకి పిక్సెలేటెడ్ అయిన ఫీలింగ్ కూడా ఉండదు. అంతేకాకుండా ఒక చిన్న చోట గ్రాఫిక్స్ యానిమేటెడ్ యాంగిల్‌లోని ఒక పిల్లిని చూపిస్తారు. ఆ పిల్లి కూడా ఎంత క్లారిటీగా సెట్ అయిందంటే అది కూడా ఒక లేయర్ వెనకాల ఉండేది పర్ఫెక్ట్‌గా ఉంది. ఇంకా డీటెయిల్స్‌కి వెళ్ళకుండా పైన చూసుకోవాలంటే మారుతి ఇచ్చి పడేసాడని చెప్పాలి. మారుతి దగ్గర నుంచి మనం జనరల్‌గా ఎక్స్‌పెక్ట్ చేసే కామెడీ ఒక లెవెల్ అయితే, ఆ హారర్ కామెడీ ఏదైతే ప్రేమ కథా చిత్రం అనే దాంట్లో తీశారో, ఎందుకంటే సినిమా లోపలికెళ్ళేటప్పుడు అది ప్రేమ కథా చిత్రం అంటే అది లవ్ స్టోరీయా, హారర్ అనే ఐడియా కూడా లేకుండా వెళ్ళాం. ఆ సినిమాకి ఎలా అయితే కాసుల వర్షం కురిసి ఎంత ఎంటర్‌టైన్ అయ్యామో, నాకు తెలిసి 'రాజా సాబ్' దానికి ఎక్స్‌టెన్షన్ లేయర్‌లా ఉంటదనుకుంటున్నాను. 'బిల్లా' సినిమాలో రంగా క్యారెక్టర్ కావచ్చు, బుజ్జిగాడు కావచ్చు, ఇలాంటి కొన్ని సినిమాల్లో ఆయన కామెడీ టైమింగ్ చాలా బావుంటది. 'డార్లింగ్' సినిమా, 'మిస్టర్ పర్ఫెక్ట్‌లో' కూడా ఒక రకమైన వెటకారం కూడా కనబడుతుంటది. కానీ చాలా ఏళ్లుగా 'బాహుబలి' వచ్చిన తర్వాత ఆ లెవెల్ రేంజ్‌కి వెళ్ళిపోయిన తర్వాత చాలా తగ్గిపోయాయి. ఆఖరికి 'సలార్' సినిమాలో కొన్ని డైలాగులు వేళ్ల మీద లెక్క పెట్టుకునే అన్ని నిమిషాల్లో ఉన్నాయి. కానీ 'రాజా సాబ్' చూస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ఫన్ తెలుస్తుంది. ఆయన చాలా ఎక్సైటెడ్‌గా వర్క్ చేస్తున్నాడని కూడా అర్థమవుతుంది. కానీ ఇందులో ఉన్న ఒకే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే మన ఎక్స్‌పెక్టేషన్స్ గానీ మన కంట్రోల్‌లో ఉండి, మనం చూడబోతుంది ఒక హారర్ కామెడీ అనే లెగ్‌లో మనం లోపలికెళ్తే, ఇండియాలో నాకు తెలిసి బిగ్గెస్ట్ సినిమా 'రాజా సాబ్' అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎంతసేపు కొట్టుకోవడమేనా, కొంచెం నవ్వుతాం బ్రో అన్నట్టున్నది. కమింగ్ టు ద అదర్ సైడ్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే, సంజయ్ దత్ ఈ ఒక బంగ్లాలో ఉంటాడు. తను చనిపోయాడు, తను దయ్యం అయ్యాడు, లేదా తనకేం జరిగింది, మేబీ ఆ టైంలో కూడా ప్రభాస్ ఒక ముసలి క్యారెక్టర్‌లో ఒకటి ఇంత స్టార్టింగ్‌లో చూపించారు కాబట్టి, మేబీ అప్పట్లో ఆయన్ని ఈయనే బంధించాడు. ఇలాంటివేవైనా స్టోరీకి రిలేటెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నేను ట్రైలర్ ఎండ్‌లోని ముసలోడు వైర్ కట్ చేసేసాడేమోరా అంటే, ఆ ముసలోడు సంజయ్ దత్ అయ్యుండొచ్చు, లేదా ముసలి ప్రభాస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇవంతా ఎక్సైట్‌మెంట్‌లో వస్తున్న పాయింట్‌లే గానీ, నిజంగా ఏమున్నదో మారుతి గారి బ్రెయిన్‌కే తెలియాలి. కానీ ఈ సినిమాలో చాలా మంచి మంచి సీన్‌లున్నాయి. యాక్చువల్‌గా హీరో, హీరోయిన్స్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కావచ్చు, ప్రభాస్ కాన్స్టెంట్‌గా పెట్టే కామెడీ టైమింగ్ కావచ్చు, నాకు తెలిసి తమన్ కూడా ఇచ్చి పడేసాడని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలకి కామెడీ తమన్ ఇంతకుముందు కొన్ని హారర్ మూవీస్‌కి చేశారు యాక్చువల్‌గా చెప్పాలంటే 'వైశాలి' లాంటివి. కానీ ఎందులోని కామెడీ టైమింగ్ అంత టచ్ అవ్వదు. కానీ హారర్ మూవీకి మ్యూజిక్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ర్యాంప్ పడిపోద్ది. అలాంటి ర్యాంప్‌ని కొత్త ర్యాంప్ చేసేసాడనే చెప్పాలి. అసలు ప్రభాస్ ఆ బంగ్లాలోకి ఎందుకెళ్ళాడు? అసలు ఆ బంగ్లాలో ఏం జరిగింది? ఇంతకుముందు సంజయ్ దత్ ఎవరు? అంతేకాకుండా ప్రభాస్‌కి పాస్ట్ ఏంటి? ఫ్యూచర్ ఏంటి? అసలు దేని చుట్టూరు ఈ టాపిక్ మొత్తం నడుస్తుంది అనే దాని గురించి ఆలోచిస్తుంటేనే ఎక్సైట్‌మెంట్ వస్తుందంటే, ఈ సినిమాలో ఈ పుష్కలంగా ఈ ప్రతి పార్ట్ చూపించారని అనుకుంటున్నాం. నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా 'రాజా సాబ్‌కి'. లాస్ట్ 10 ఏళ్లలో 'బాహుబలి' తర్వాత ఈయన సినిమాకి నేను ఇంత ఎక్సైట్ అవ్వడం ఇదే. ఎందుకంటే ప్రతి సినిమా ఆడేస్తదని తెలుసు. కానీ ఈ సినిమా మనని ఖచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తదని నమ్ముతున్నాను. మళ్ళీ కలుద్దాం. నమస్తే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.